కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ వాక్య ధ్యానములో కొనసాగుతున్నాను. దేవులారా ఈ పరిశుద్ధనం ప్రభుత్వం ఇద్దరికి శుభములు కలుగునగాక. దేవుడు మరి పునరుత్థాన దినము మరి మిమ్మల్ని సమాధానము చేత ఆనందము చేత ఆయుష్కాలం ఆరోగ్యము చేత దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించును గాక. మరి మంచిది దేవుని వాక్యము మనం చూద్దాం. చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, లేదా ఆయన ఈ లోకానికి వచ్చింది తగ్గింపుతో వచ్చాడు. ఈ లోకానికి దేవాది దేవుడు, మహా గొప్ప దేవుడైన సర్వంలోడు సర్వేశ్వరుడు సర్వంతర్యామి, సకల ప్రాణులను సకల మానవాళిని అందులో జీవరాశులను జలవాసులను సృష్టిలో ఉన్న సమస్తాన్ని కాపాడుతూ పోషిస్తున్న గొప్ప దేవుడు కదా. ఆయన మాట్లాడే దేవుడు. తర్వాత ఆయన ఇంకెవరు? సజీవుడు. అదేవిధంగానే ఆ దేవుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. తర్వాత పాపము లేని దేవుడు. చనిపోయి తిరిగి లేచిన దేవుడిని మనం ఎక్కడ చూడలేదు. పాపము లేని దేవుణ్ణి ఎక్కడ చూడలేదు. తర్వాత మాట్లాడే దేవుణ్ణి ఎక్కడ మనము చూడలేదు. నీతో ఎప్పుడు మాట్లాడినాడా అని మీరు అనొచ్చు కదా. అందరు దేవుళ్ళు మాట్లాడలేదులే, మీ దేవుడు మాట్లాడినాడు నీతో చూపి ఇప్పుడు అంటారు కదా. మా దేవుడితో మాట్లాడలేదు అని. మరి మీ దేవుడు మాట్లాడితే చెప్పాడు సార్, ఆశా సార్ అని మీరు అనొచ్చు. కానీ మన దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఏం ద్వారా? వాక్యం ద్వారా. చాలామంది దేవుడు నాతో మాట్లాడతాడు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. మీరు ఏదో నాకే తెలియదు. చాలామంది అంటారు నాతో మాట్లాడినాడు కదా. చూడండి దేవుడు ద్వారా. కానీ నేనైతే దేవుడితో ఎప్పుడు మాట్లాడాను. దేవుడు నాకు కనబడినాడు అంటారు చాలామంది. అది మరి మీకు తెలుసు, మీ భక్తికి తెలుసు, దేవుడికి తెలుసు. నాకైతే ఎప్పుడు కనపడలే, నేను ఎప్పుడు మాట్లాడలే. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడు మాట్లాడేది దేని ద్వారా? వాక్యము ద్వారా. మరి నాతో మాట్లాడినాడు. రాత్రి పడుకుంటే తెల్లగా వచ్చి ముఖం చూశాను. కర్ణామేడ సినిమాలో ఆ సినిమా చూసింటారు, ఆ ముఖం కళ్ళ వచ్చిందని అంటారు కదా. అది నిజమెంతో అబద్ధం అంటారు. కానీ దేవుడు మాట్లాడేది ఎవరి ద్వారా? వాక్యము ద్వారా. ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం, మీ కళల ద్వారా నేను అన్ని చేశాను, నాకు అన్ని తెలుసు, నాకు ఇది ఉంది అది అని చెప్పడము అది అసాధ్యం అంటాడు ఇర్మీయా. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం మనము చూస్తే మన దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు. సరే, ఈ దేవునితో మనము అంటు కట్టబడి ఉంటే ఖచ్చితంగా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడి మన భక్తిని కదా, మన విశ్వాసాన్ని మెచ్చుకొని అన్ని విధాలుగా నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు ముందుగా ఉండి నడిపిస్తాడు. చూడండి, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తాం. 25వ వచనం, కలకంటిని అని చెప్పొచ్చు, నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కలకంటిని అని చెప్పొచ్చు, నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు భక్తులు ఉన్నారు కదా. దేవుని పిల్లరా, కలకంటి ఈరోజు రాత్రి దేవుడు నన్ను మాట్లాడాను, నిన్న రాత్రి కూడా మాట్లాడినాను కదా.
పాస్టర్ నేను ఇంత ప్రార్థన చేస్తే నాకు ఇంతవరకు దేవుడు మాట్లాడు. ఏమన్నా నేను ప్రతి ఒక్కరు నాతో మాట్లాడుతుంటున్నాడు. నేను దేవుని కొరకే సమర్పించుకున్నా, నా జీవితమే దేవుడు, నాకెందుకు దేవుడు మాట్లాడడం మరి అని నేను ఆలోచిస్తాను. దేవుని విడలారా, కానీ ఇక్కడ మనం చూస్తున్నాము కలకంటిని అని చెప్పు వాడలారా, ఇలాంటి అబద్ధములు మీరు చెప్పవద్దండి అని వాక్యం చెప్తుంది అక్కడ. కాబట్టి మనము ఏది చేసినా వాక్యముతో దేవుడు నాతో మాట్లాడినాడు అనాలి. మీరు ఏమనాలి? వాక్యము ద్వారానే అని మాట్లాడాలి, అంతే కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి, ఎప్పుడు చర్చికి వెళ్ళి, బుద్ధి చర్చికి వెళ్ళి కదా, ఓసనమ్మదానికి వెళ్ళి అల్లుల స్తోత్రం లోపల కదా ఆ సౌండ్ బాక్సులకి దేవుడు నాతో మాట్లాడని ఇక్కడ కూడా చెప్తారు. కానీ మన బ్యాప్టిస్ట్ ప్రకారము దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఎవరి ద్వారా? వాక్యము ద్వారా. ఎక్కడ ఉంది వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు? చెప్తారా? చదువు మరి, మీరే దర్శనం మీరే చదవాలి. యోహాను సువార్తలో 1వ అధ్యాయము చదవండి. 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగేను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము చూడండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉన్నదంట, వాక్యము దేవుడై. వాక్యం ఎవరంట? దేవుడు. ఈ వాక్యము దేవుడైనప్పుడు ఈ వాక్యము నువ్వు ధ్యానిస్తే అప్పుడు దేవుడు నీతో మాట్లాడినట్టు, అంతే కదా. అందుకొరకే మనం వాగ్దానం తీసుకుని జనవరి ఏం చేస్తాం? మనము వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానము అక్కడ దేవుడు వాగ్దానంలో దేవుడు ఉంటాడు కాబట్టి మనతో మాట్లాడాలనుకుంటాం, మంచిది. కాబట్టి మరి సరే, నీ దగ్గర భక్తి ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, ఉపవాస ప్రార్థన ఉండొచ్చు, కానీ ఏదైనానో అది దేవుడు మనతో మాట్లాడేది దేని ద్వారా? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా. సరే మీద మాట్లాడిండొచ్చు, దయచేసి ఏమనుకుంటుందండి, అంత ఇంతవరకు నేనైతే నేను ఎప్పుడు ఎంత పాపం చేస్తున్నాను కదా, మంచిది, మీతో మాట్లాడిండొచ్చు, సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, దేవుణ్ణి విడలారా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ముందుకెళ్దాం. ఫిలిప్పీ పత్రికలో అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. దేవుడు తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడు? ఈ లోకమునకు వచ్చేను. కాబట్టి మరి మనము కూడా ఏ విధంగా ఉండాలంట? దేవుని లాగానే తగ్గించుకోవాలి. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, తగ్గించుకున్నా. తగ్గించుకునే స్వభావము క్రైస్తవులమైన మనలో ఉండాలి. నువ్వు అందం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు కదా, పూరి గుడిసె ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, చదువు లేని వాడు ఉండొచ్చు, పాట పాడేవాడు ఉండొచ్చు, పాట రానివాడు ఉండొచ్చు, వాక్యం చెప్పేవాడు ఉంటాడు, వాక్యం చెప్పని వాడు ఉంటాడు కదా, జ్ఞానం లేనివాడు ఉంటాడు, జ్ఞానం ఉన్నవాడు ఉంటాడు. కానీ వ్యతిరేకంగా మనము జీవించడం. పర్యాయ పదాలు మనం చూస్తాం కదా, వ్యతిరేకం మనము ఏది నటించాలి. క్రైస్తవులమైన మనము ప్రతి విషయంలో మనము తగ్గించుకునే క్రైస్తవులుగా ఉండాలి. సరి సంఖ్య, బేసి సంఖ్య రెండు ఉంటాయి కదా. సరి సంఖ్య మంచిది, బేసి సంఖ్య మంచిది కాదు, కానీ రెండు కలిసి ఉండాలి. దేవుని వల్ల పరిశుద్ధ ఆ రెండు ఉంటేనే పని జరుగుతుంది. మీరు బేసి సంఖ్య లేకున్నా పని జరగదు, సరి సంఖ్య లేకున్నా రెండు ఉంటేనే లెక్క, అంతే కదా. బేసి సంఖ్య లేకుండా సరి సంఖ్య ఉంటే పని జరుగుతుంది ఎట్లా? కాబట్టి అందరూ కలిస్తేనే భక్తులు. దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే,
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనస్సు? క్రీస్తు యేసు ఏ మనస్సు కలిగి ఉన్నాడు? అక్కడ చూద్దాం. క్రీస్తు యేసు ఏ మనస్సు కలిగి ఉన్నాడో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 7వ వచనం చదువుదాం. 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసిని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తర్వాత పై భాగంలో 6వ వచనం మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్న వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆ మనుషుని పోలికగా తగ్గింపు. దేవుని పోలికగా ఈ లోకానికి రాలేదు, తగ్గించుకొని మనుషుని పోలికగా ఈ లోకానికి వచ్చేను. కానీ మరి దేవునిగా రావచ్చు కదా, కానీ దేవునితో సమానముగా ఉండుటకు ఆయనకు ఇష్టం లేకుండా తగ్గించుకొని వచ్చాడు. దేవుడై ఉండి కూడా తగ్గించుకునేను. అందుకొరకే తనను తాను తగ్గించుకొని వ్యక్తినిగా మనిషిని అవతారములో జన్మించాడు. మరి ఈనాడు నువ్వు నేను మనందరం కూడా అదే పని చేయాలి. యేసు ప్రభు ఆ మనసు కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నాడు. తగ్గించుకునే మనస్తత్వము యేసు ప్రభులో ఉంది. అందుకొరకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీలో ఉండాలి. తగ్గింపు మనసు. ఏ మనసు? తగ్గింపు మనసు. చూద్దాము పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాటలో మనం చూద్దాం. లూకాసు వార్త పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తే 14వ అధ్యాయం 11. లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. లూకాసు వార్త 14:11. తను తాను తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తున్నాము. 11వ వచనంలో 14, లూకాసు వార్త 14:11 వచనంలో అక్కడ ఏమని రాయబడింది? తను తాను హెచ్చించుకును ప్రతివాడును తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడంట. కాబట్టి మరి క్రైస్తవులైన మనము యేసుక్రీస్తులాగా ఈ మనస్సు మనము తగ్గింపు మనసు కలిగి మనము జీవించాలి. ఆయన దేవుడు అయ్యిండు కూడా దేవునితో సమానముగా ఉండే భాగ్యం ఆయన ఎంచుకోలేదట. అది ఎందుకు నాకు అని తగ్గించుకున్నాడు. మనం కూడా యేసు ప్రభులాగా తగ్గించుకునే వ్యక్తులుగా యేసు ప్రభు ఇంకో చోట తగ్గించుకున్నాడు. తగ్గింపు అంటే ఏం చేశాడంటే శిష్యుల పాదములు కడిగాడు. అది ఎందుకు చేశాడంటే మాదిరిగా మనం ఆ పని చేయాలని కదా. మనం ఏం చేయాలంట? యేసు ప్రభులాగా తగ్గించుకోవాలి. అంటే శిష్యుల పాదములు కడుగుతా అంటే తగ్గింపు. ఆ విధంగా కడగమని కాదు, కానీ తగ్గించుకోవాలి. కడిగితే మంచిదే, సంతోషంగా అంటారు. మదర్ తెరిసేలాగా కదా అనేకులు సేవ చేశారు. దేవుడు అంటారా? మరి నీవు నేను మనమందరం కూడా ఏం చేయాలి? యేసు ప్రభులాగా తగ్గించుకునే వ్యక్తులుగా ఉండాలి. చూద్దాం. చూడండి, మరి ఎవరెవరు తగ్గించుకున్నారు, ఎవరెవరు హెచ్చించుకున్నారు? విర్రవీగిన వాళ్ళని మనం చూద్దాం, తగ్గించుకున్న వాళ్ళని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో తగ్గించుకున్న వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. గర్వపడి విర్రవీగి అహంకారము కలిగిన వాళ్ళు నాశనమయ్యారు. అది క్రైస్తవులకు తగదు. ఏం చెప్తున్నావయ్యా ఈ వాక్యము? మనం అంతా తగ్గించుకుంటున్నాము, చిన్నప్పటి నుండి తగ్గించుకుంటున్నాము, ఎప్పుడు హెచ్చించుకోలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, తగ్గించుకున్నావో హెచ్చించుకున్నావో వాక్యము నీకు సూటిగా హెచ్చరికగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిని వినలాగా ఎవరు తగ్గించుకున్నారు మనకందరూ కూడా తెలుసు. ఒక వ్యక్తిని మనం చూస్తాం. లూకాసు వార్తలో 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. 18:13. అయితే సుంకరి దూరంగా నిలిచిండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యము చాలక
రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపని నన్ను కరుణించుమని పలికెను. అయితే సుంకరి దూరముగా నిలుచుచుండి. తర్వాత 11వ వచనములో పరిసయ్యుడు ఏమన్నాడంట? 11వ వచనములో, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతరుల మనుషులనైనాను ఈ సుంకరు వల్లైనను ఉండనందుకు ప్రార్థన పెట్టుకున్నారు. ఒకరు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరు. సుంకరు ఏం చేసినాడంట? తగ్గించుకున్నాడు. తర్వాత పరిసయ్యుడు ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. ప్రార్థన, నేను ఇతరులాగా తప్పు చేయను కదా, ఇతరులాగా వ్యభిచారం చేయను, పాపము చేయను, వాళ్ళకంటే నేను మంచి వాడిని కదా అని హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఎవరు చేశారు? పరిసయ్యుడు. సుంకరి ప్రార్థన ఏం చేశాడు? తగ్గించుకొని దూరంగా ఉండి, నీ సన్నిధిలో ప్రార్థించడానికైనా నేను ఎప్పుడూ కాదు. ఆ మాట వ్రాస్తూ అదే భాగంలో మనం చూస్తే 14వ వచనము 3వ లైన్లో, 14వ వచనము 3వ లైన్లో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడననియు చెప్పాను. మంచిది. 2వ లైన్లో మనం చూస్తాం, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడననియు చెప్పాను. ఈ 2 మాటలు మనం చూస్తాం. ఇక్కడ తగ్గించుకున్నది సుందరి, హెచ్చించబడింది ఎవరు? పరిసయ్యుడు. మరి నేను ఎవరిలాగా ఉండాలి అనగా సుంకరిలాగా మనము ప్రార్థన తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అదే మాట మనం అక్కడ చూస్తే ఆ కీర్తనలో మరి చక్కగా ప్రార్థన చేసినాడు సుంకరి. తనలాగా తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తర్వాత హెచ్చించుకునేవాడు తగ్గించుకుంటాడని కింది భాగంలో మనం చూస్తాం. మనం ఏ ప్రార్థన, మనము ఎవరిలాగా ఉండాలనగా పరిసయ్యులాగా కాకుండా సుంకరిలాగా తగ్గించుకోవాలి. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. ఎవరి ప్రార్థన చూద్దాము అనగా ఎవరిని చూద్దాము? న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము, లేదా ముందుగా 6వ అధ్యాయం చదువుకుందాం. 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, రుజ్యను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండనైగల ఇదంతయు మాకేలా సంభవించాను. ఇదంతయు మాకు ఎలా సంభవించాను. ఈ 12వ వచనం మనం చూస్తాము. ఈ గుజ్జాను గురించి మనం చూస్తే ఇతడు బలము కలిగిన వ్యక్తి అంట, పరాక్రమము కలిగిన మనుషుడు, పరాక్రమవంతుడు. ఈ గుజ్జాను ఎవరు? ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. మరి ఇక గుజ్జాను పరాక్రమవంతుడై ఉన్నాడు, బలము కలిగిన వాడు ఉన్నాడు. అన్నీ ఉన్నాయి. బలం ఉంది, పరాక్రమం ఉంది, తర్వాత జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అందము అన్నీ ఉన్నాయి. కానీ తగ్గించుకున్నాడు. పరాక్రమం కదా, ఎక్కడ తగ్గించుకున్నాడు? 15వ వచనం చదువుదాం. 15వ వచనం, అతడు చిత్తము నా ఏలినవాడ, దేవుని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. కనిష్ఠుడనై ఉన్నానని, పనికిరాని వాణ్ణి కదా. తర్వాత మరి దేవుని వాక్యం మనం చూస్తున్నాము. నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేదు. తగ్గించుకున్నాడు. కానీ 12వ వచనం చూస్తే ఆయన పరాక్రమవంతుడు అంటాడు, బలము కలిగిన వాడు, న్యాయాధిపతి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి
దేవుడు అతన్ని పిలిచేసరికి, దేవుడు తనతో మాట్లాడేసరికి దేవుని దగ్గర తన యొక్క గుణమును తగ్గించుకున్నాడు. ఏమా తగ్గించుకున్నాడు? అంత పరాక్రమంతుడు, నేను బలం ఉంది కదా నాకు, కదా మన దగ్గరికి పోతా, వీరి దగ్గర పోతా, వన్ని కొడతా, విని కొడతా, అలాంటి బలం ఎవరికి లేదని విరమిగినాడా? అక్కడ ఏమన్నా రాయబడింది? పరాక్రమం గల బలాఢ్యుడా. చూడండి, అంత పరాక్రమంతుడు. అదే కానీ బలం మనకు ఉందంటే కదా, బజార్లో సెంటర్లో బాగా ఇసుకుంటే తిరుగుతాం, నాకంటే ఎక్కువ ఎవరు లేడు, అంతే కదా. ఎవరొస్తారు జిమ్ చేసేవారు, అదే పని చేస్తున్నారు కదా, బాగా ఇసుకుంటే తిరుగుతుంటారు. మరి ఇక్కడ గుండు ఉంటుందో లేదో తెలియదు కానీ గుండు కూడా ఇసుకొని తిరుగుతుంటారు, బటన్స్ అట్లా కదా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తాం, ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు? ఉద్యోగం. ఉద్యోగం వయసులో ఏ విధంగా ఉన్నాడంట? పరాక్రమం గల బలాఢ్యుడా. అంత పరాక్రమంతుడు దేవుడు దగ్గరికి వచ్చేసరికి అతను అంటున్నాడు, అయ్యో నా కుటుంబము ఎన్నిక, నేను నా కుటుంబంలో చివరి వాడిని, ఏ విధంగా న్యాయం చేయగలను, ఏ విధంగా రాజుగా ఉండగలను, అంత సొమ్మ తనకు లేదని తగ్గించుకున్నాడు. ఎవరు? ఉద్యోగం. మరి నీవు నేను కూడా ఏ విధంగా తగ్గించుకోవాలి? సుంకరిలాగా తగ్గించుకుందాం. నాకు ప్రార్థన అవసరాలని ఇష్టం వచ్చినట్ల గంటల తరబడి చేసేది కాదు. అది పాట పాడు మంచిగా వచ్చి అని కదా, ఒక పాట పాడమంటే 5 పాటలు పాడేది కాదు కదా. వాక్యం నాకు బాగా వచ్చేదని కదా ఇష్టం వచ్చేట్టు చెప్పేది కాదు. నేను అందంగా ఉన్నాను కదా అని ఇష్టం వచ్చేది తిరిగేది కాదు. డబ్బుంది కదా అని ఇష్టం వచ్చేట్టు నటించేది కాదు. నా ఇల్లు భవనం కదా, నా పూరి కూడా చూసేవాడిని ఏలం చేసేది కాదు. దేవుడు బిడ్డలారా, నేను అందంగా ఉన్నాను కదా, నా వాడు అందంగా లేడు కదా ఏలనం చేయాలి మనం గర్వపడేది కాదు. దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఉన్నా కూడా క్రైస్తవుల మనము ఉద్యోగం, పరాక్రమంతుడు, బలాఢ్యుడు, జ్ఞానము అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, అయ్యో నేను ఎన్నిక లేని వాడిని, నేను గొప్పవాడిని కాదు, దేవుడు లేకుంటే నేను ఏమి చేయలేను, నేను చివరి వాడిని, పనికిరాని వాడిని నేను తగ్గించుకున్నాడు. ఉద్యోగం పరాక్రమ గల బలాఢ్యుడా. చూడు, పరాక్రమంతుడు, నేను ఎన్నిక లేని వాడిని తగ్గించుకున్నాడు. భక్తుడైన న్యాయాధిపతి అయినా ఉద్యోగం. క్రైస్తవులను మనకు ఆ విధంగా తగ్గించుకుందాం, ప్రతి విషయంలో తగ్గించుకుందాం. నీకు డబ్బు ఉంటే తగ్గించుకో. క్రైస్తవం అందరూ సమానమే కదా, అందరూ సమానమే. బీదలుగా ఉన్న వారిని మనం చూసి వారికి సహకరిద్దాం. అందంగా ఉన్న వారిని చూసి అందం లేని వారిని ఎలా చేయరాదు కదా. నీవు గోల్డ్ ధరించుకోవచ్చు, నీవు సొత్తు నిండా, మనకి గోల్డ్ లేదు కదా అని వాళ్ళు చూసి ఎలా చేయరాదు. మంచి నాకు అందం ఉంది కదా, నాకు మంచి చీర ఉంది కదా, బట్టలు ఉన్నాయి కదా అని కదా ఇతరులను చూసి మనకి బట్టలు లేవే, మన బట్టలు నా సత్తు మనలాగా లేదని ఏదైనా చేయరాదు. మనం దేవుడి కదా చక్కగా పాడబడతాడు కదా, వాడు ఎందుకు పాటలు ఏదో చేయరాదు. అందరూ ఒకటి, అందరూ ఒకటే, అందరూ సమానం. దేవుడు అందరినీ, యేసుప్రభు దేవుడు అన్నాడు, దేవుడు ఏం చేశాడంట? లోకమును, యేసుప్రభు దేవుడు ఈ లోకానికి వచ్చాడు పాపులందరినీ, మనుషులందరినీ రక్షించడానికి. ఆయన ఈ లోకమునకు రక్షించడం ఒక్కరిని కాదు కదా, మంచి భక్తిని రక్షించడానికి రాలేదు ఆయన, అందము కలిగిన వారిని రక్షించడానికి రాలేదు ఆయన. ఆయన వచ్చింది ఎవరి కొరకు? అందరి, సమస్త మానవుల కొరకు, సమస్త భూమి మీద ఉన్న సమస్త మానవుల కొరకు ఆయన ఈ లోకములో జన్మించాను. అందరి కొరకు సిలువలో ప్రాణము పెట్టి, చిన్న భేదం లేకుండా ఒకరి నాతో ఒకరితో ఆయన చూడలేదు, అందరిని ప్రేమించి ప్రాణం పెట్టాడు. కాబట్టి మనము కూడా యేసు ప్రభు అందుకొరకు రాయబడింది, యేసు ప్రభు దేవుడే కదా, తను తాను తగ్గించుకొని దేవుని స్వరూపము కలిగిన వాడు ఎందుకు కూడా దేవునితో సమానముగా ఉండటకు ఆ భాగ్యమునకు వద్దని తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. మనం ఒక విధంగా వస్తామా కదా, మనం ఐదు కదా. ఇంకా ఆ రెట్టింపు అంచెలతోనే మనం వస్తాం, కానీ తగ్గించుకొని ఎప్పుడు మనము రా. అందుకని చూద్దాం, ఇక్కడ విజయాన్ని మనం చూస్తాం. పరాక్రమం కూడా ఇల్లు కూడా, నేను పనికిరాని వాడిని, ఎన్నిక లేని వాడిని నేను తగ్గించుకున్నాను. తర్వాత మరి సుంకరి
తగ్గించుకున్నాడు. తర్వాత గిద్యోను తగ్గించుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 3:11. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. నేను చదువు మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తీసము ఇచ్చుచున్నాను. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసము ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులను మోయిటకైనను నేను పాత్రుడును కాను. చాలా బాగా వినాలి ఇక్కడ. విజయం ఏమన్నాడు? పరాక్రమంతుడు కదా, బలము కలిగిన వాడు కదా, యుద్ధం చేస్తే 1000 మందిని చంపిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను ఎన్నిక లేని వాడను కదా, నా కుటుంబము ఎన్నిక లేనిది, అందులో మేము ఎంతో జనాభా ఉన్నాం, వారిలో నేను మాత్రము కనిష్ఠుడను, నేను చివరి వాడిని, నాకు ఏ సమర్థము లేదు అని తగ్గించుకున్నాడు. అంత గొప్ప బలాఢ్యుడు. ఎన్నిక లేని వాడనయ్యా నేను అన్నాడు. అంత బలం ఉంది కూడా. తర్వాత ఇంకెవరు? సుంకరి ప్రార్థన. అన్ని వచ్చి కూడా దూరంగా నిల్చుండి కదా వాక్య దగ్గర అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. పరిసైడ్ అయితే పులిపీఠం దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. హాస్టల్ ఎలా చేస్తుంది, నేను కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తానని చేస్తున్నాడు కదా. హాస్టల్ అక్కడ ఆయన మన మనుషులే కదా, ఆయన ఒక్కడే పులిపీఠం ఎక్కాల అని ఆయన కూడా ఏం చేసినాట, ఎక్కడికి వచ్చినాడట, ఫాస్ట్ 2 చోటుకి వచ్చి పులిపీఠం వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ వాక్యం దగ్గర ఉన్న చేసిన ప్రార్థన దేవుడు కదా. ఎవరు చేశారు తగ్గించుకొని? సుంకరి. తర్వాత విజయం. తర్వాత ఇంకెవరు? బాప్తీసం ఇచ్చు యోహాను. ఈ బాప్తీసం ఇచ్చు యోహాను అంత మంచి ప్రవక్త, అనేకులకు యేసు ప్రభుకే బాప్తీసం ఇచ్చిన వ్యక్తి. చూడండి బాగా వినండి, మనము యేసు ప్రభుకే బాప్తీసం ఇచ్చిన వ్యక్తి, అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప దైవజనుడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి అయ్యో నేను అంత గొప్పవాడే కాదు, ఆ యేసు ప్రభు దేవుని యొక్క చెప్పులను మోయిటకైనా నేను పాత్రుడను కాదు. బాగా వినాలి, మరి బాగా వినాలి. మన దగ్గర భక్తి ఉంటే భక్తి లేని వాళ్ళతో మాట్లాడు కదా, బాగా చదువుంటే చదువు లేని వాళ్ళతో మాట్లాడు, డబ్బుంటే డబ్బు లేని వాళ్ళతో మాట్లాడు, నీ దగ్గర భవనాలు అందము సందం ఉంటే పూరి గుడిసెలో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళను. కానీ వాక్యం చెప్తుంది ఇక్కడ, యేసు ప్రభుకే బాప్తీసం ఇచ్చిన వ్యక్తి కదా, యేసు ప్రభుత్వం జీవించిన వ్యక్తి, తర్వాత అనేకులను క్రైస్తవులుగా మార్చిన వ్యక్తి, అంత మంచి భక్తుడు, అంత మంచి ప్రవక్త, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, ఆయన చెప్పులను మోయిటకైనా నేను పాత్రుడను కాను. తగ్గించుకుందామా? విధంగా తగ్గించుకుందామా? యేసు ప్రభు దేవుడే తగ్గించుకున్నాడు. మనమెంత దేవుని విడారా, దేవుని సన్నిధిలో చేరిన మనము, అయ్యా నీ చెప్పులు మోయిటకైనా నేను పాత్రుడను కాను, ఈ సన్నిధిలో నిలబడ్డానికి కూడా ఎక్కువ కాదు. అందుకొరగా సుంకరి మందిరంలోకి రాకుండా నేను బయటనే ఉండి ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నీ మందిరంలోకి రావడానికి కూడా నేను అర్హునే కాదు. వాడు వచ్చాడు, పులిపీఠం మీద ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు, తనతాను హెచ్చించుకున్నాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించుకుంటాడు. కాబట్టి మరి బాప్తీసం యోహానులాగా, తర్వాత విజయులాగా, తర్వాత సుంకరిలాగా, యోహానులాగా, విజయులాగా. విజయులు ఏమన్నాడు? నేను ఎన్నిక లేని వాడను, నా కుటుంబంలో నేను చివరి వాడిని, పనికి రాని వాడిని అన్నాడు. పరాక్రమంతుడు కదా. అక్కడ ఏమన్నాడు బైబిల్లో? పరాక్రమం కదా. అంత పరాక్రమం ఇంత చిన్న ఎందుకు పదం వాడుతున్నావయ్యా? కానీ దేవుడు తగ్గించుకున్నాను. విజయం బాప్తీసం చేయను మామూలు మనిషి కాదు, ఆయన ప్రవక్త,
యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చిన వ్యక్తి యేసు దేవుని దగ్గరకు వచ్చేసరికి అంటున్నాడు, తగ్గించుకొని అయ్యా నీ చెప్పులు మోయటానికి కూడా నేను పాపుడను కాదు. తన సుంకరి దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను నీ సన్నిధిలో వచ్చేదానికి అతన్ని కాదు, నేనంత గొప్పవాడిని కాదు. తగ్గించుకుని ప్రార్థన మనం వారిని తగ్గించుకున్నాం. ఈ తగ్గించుకున్న మీరందరూ హెచ్చించబడి ఆశీర్వాదాలు పొందుతున్నారు. తర్వాత హెచ్చించబడిన వారు ఎలాంటి దేవుడు నష్టాలు పొందుతున్నారు, మరి ఏ విధంగా నాశనం అయ్యారో చూద్దాం. అలాంటి క్రైస్తవులే తగ్గించుకోకుండా హెచ్చించుకున్నారు, గర్వపడ్డారు, నిలదీగారు. దేవుడు వారిని ఏం చేశాడో పరిశుద్ధ గ్రంథంలో చూసుకొని దేవుని వాక్యాన్ని నిబంధన చేసుకుంటారు. చూద్దాం. చూడండి, దేవుని వాక్యాన్ని మనము చక్కగా ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 16, 18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు నాశనమునకు ముందు గర్వం. తగ్గింపు కలిగిన వ్యక్తులు మనం చూస్తున్నాం. ఇప్పుడు గర్వపడిన వాళ్ళు, హెచ్చించుకున్న వాళ్ళు, విర్రవేగి అహంకారము కలిగిన వ్యక్తులను, హెచ్చించుకున్న వ్యక్తులను జ్ఞాపకం చేసుకుందాం. ఎంత చెప్పినా కూడా గర్వపడి అహంకారము కదా, గర్వము, తర్వాత వీరిలో ఎక్కువగా పగ, ద్వేషం. హెచ్చించుకునే మనుష్యుడు ఏమన్నాడో చూద్దాము. అదే విధంగానే 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అదే గ్రంథంలోనే 8, 13. అదే గ్రంథంలోనే 8, 13. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవునికి అసహ్యములు. గర్వము, అహంకారము నీలో ఉంటే దేవునికి ఇవి అసహ్యములు. దేవుడు ఒప్పుకోడు. క్రైస్తవులు మనలో గర్వము, అహంకారము ఉండరా? ఎంత చెప్పినా కూడా అదే గర్వము, అదే అహంకారము కలిగిన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఏమయ్యారో మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 25, 18. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ వ్యక్తిని మనం చూస్తే ఇతను ఎవరనగా యూదారాజు అయిన అమధ్య. ఇతని పేరు యూదారాజు అయిన అమధ్య. 28వ వచనం చదువుకుందాం. 28వ వచనం 28. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతన్ని శవం ఎక్కించుకొని తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొక్క అతనిని పాతి పెట్టిరి. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ యూదా రాజు అయినటువంటి అమధ్యను మనం చూస్తాం. ఈ అమధ్య ఏం చేసినగా ఎంత చెప్పినా వినకుండా దైవజనునికి, దేవుని ప్రవక్తలకు వ్యతిరేకంగా జీవించాడట. ఆ విధంగా జీవించిన కారణమును బట్టి దేవుడు తను ఏం చేశాడనగా నాశనము చేశాడు. అంటే అహంకారముతో విరవేగి అందరినీ త్రోసిపించి అందరికి వ్యతిరేకంగా ప్రవర్తించి మరి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. 14వ వచనంలో మనం చూస్తాము అమధ్య దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిగా మనం చూస్తాం. దేవునికి 15వ వచనం చూస్తే దేవునికి కోపము రగిల్చిన వ్యక్తిగా మనం చూస్తాం. అందుకొరకు యెహోవా కోపము అమధ్య మీద
రగులుకొనెను. ఎవరి మీద రగులుకున్నది కోపము? అమత్య మీద. ఈ అమత్య దేవుని పిల్లలను, దైవ సేవకులను లేదా దేవుని పనిని ఆటంకము చేసిన కారణమును బట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఈ అధ్యాయము క్లియర్గా మీకు అర్థమవుతుంది. తర్వాత 19వ వచనంలో మనం చూస్తాము, నేను ఎరేమీయును ఓడించి తిని కదా అని నీవు అనుకొనుచున్నావు, నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భము వాడినట్లు చేయుచున్నది. 19వ వచనంలో చూస్తే ఈ యూదా రాజైన అమత్య గురించి చక్కగా ఇక్కడ రాయబడింది. ఏమని మనం చూస్తామనగా, నీ హృదయమున నీవు గర్వించి ప్రగల్భములో ఆడినట్లు నీ హృదయం నిన్ను చేయుచున్నది. నేను జ్ఞానిని కదా అనుకున్నావు, ఏదో అంత గొప్ప దేశానికి రాజు అనుకున్నావు, నాకు అందం ఉంది కదా, బలం ఉంది కదా అని అనుకున్నావు. కానీ ఏనాడైనాను దేవుని మీద, దేవుని పిల్లల మీద నీవు వ్యతిరేకంగా చూస్తున్నావు కాబట్టి నీకు శిక్ష తప్పదని చెప్పినప్పుడు ఆ మాట వినకుండా ప్రవక్తలకు, దేవుని సేవకులకు, దేవుని పనికి ఆటంకాలు ఉన్నాడు. అట్టి సందర్భంలో మరి దేవుడు అతని మీద కోపం రేపి అతన్ని నాశనం చేయడానికి గర్వపడ్డాడు. దేవుని మాట వినలేదు, దైవ సేవకుల మాట వినకుండా ఏం చేసినాక తన హృదయమును గర్వముతో జీవించాడు. తన హృదయంలోనే గర్వం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన కారణమును బట్టి కదా ఇతడు ఏమయ్యాడు మనం చూస్తే, దేవుని విడలారా ఈ అమత్యను ఇశ్రాయేలు అందరూ కూడా వచ్చి అతన్ని చంపి అతనికి బదులుగా మరి ఉజియా ఆ రాజ్యంలోకి వచ్చినట్లు మనం చూస్తాం. తర్వాత ఆ యొక్క గర్వం చేత జీవించిన కారణమును బట్టి దేవుడు అతను ఏం చేస్తాడు చూడండి కదా, మనుషుల ద్వారా తన యొక్క పట్టణంలో తన ప్రజల ద్వారానే అతడు చంపబడతాడు. 28 చూస్తే, అయితే వారు అతనిని వెనుక లాకీషునకు మనుషులను పంపి, అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతను అక్కడ చంపి గుర్రముల మీద అతన్ని చూడండి శవం ఎక్కించి తీసుకుని వచ్చి ఇలా పడమ గుర్రం మీద అతన్ని చంపి తీసుకుని వచ్చి అతని పట్టణంలో అతన్ని పాతి పెట్టారు. అంటే గర్వం అనేది చివరికి అతన్ని ఏం చేసింది, మరణానికి నడిపించింది. తర్వాత అదే గ్రంథంలోనే 26వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాం. 26-16వ వచనంలో మనం చూస్తాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి, ఇక్కడ మనం చూస్తాము, అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి, అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి. నాశనమునకు ముందు ఏమవుతుందంటే గర్వము లక్షణం. యూదా రాజున అమత్య దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. తన దగ్గర ఉన్న ప్రజలు అతన్ని చంపి తీసుకుని వెళ్ళాడు. తర్వాత అతని యొక్క గర్వాన్ని బట్టి ఇక్కడ కూడా మనం చూస్తున్నాము యూదా రాజైన ఉజియా. ఈ ఉజియాను మనం చూస్తాం 16వ వచనంలో, అతను స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయాడు. గర్వం. మంచి రాజు, మంచి భక్తుడు. ఏ భక్తుడు చూడండి, మామూలు భక్తులు కాదు, మనకంటే గొప్ప భక్తుడు. 4వ వచనం చూస్తే, అతను తన తండ్రి అమర్చర్య ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. 5వ వచనము, దేవుని ప్రత్యక్ష విషయం అందు కదా తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను, అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని భక్తిగా చేశాను. అంత మంచి భక్తుడు. ఇతను భక్తుల నుంచి రాయబడింది. అతను బతికిన కాలం అంతా యెహోవాను ఆశ్రయించాడు, యథార్థముగా జీవించాడు, మంచి భక్తి కలిగి ఉన్నాడు, దేవుని దృష్టికి యథార్థముగా జీవించాడు. అలాంటి భక్తుడు దేనిలో పడిపోయాడు? గర్వం. గర్వం. మంచి భక్తులు రాయబడింది. ఇక్కడ 4-5 వచనాలు చూస్తే అతని భక్తి చక్కగా ఉంది, యథార్థమైన ప్రవర్తన. తర్వాత దేవుని దృష్టికి నీతిగా జీవించాడు, భక్తిగా యెహోవాను ఆశ్రయిస్తూ వచ్చిన భక్తుడు. అలాంటి భక్తుడు గర్వం, గర్వం, గర్వం. క్రైస్తవులు మనము కూడా ఎంత భక్తి ఉంటారు, విశ్వాస ప్రార్థన ఉంటుంది, చర్చికి ఎప్పుడు వస్తుంటాం, కానుకలు ఇస్తుంటాం, ఆశ్రమ ప్రేమిస్తాం కదా, అన్నీ ఉంటాయి. కానీ హఠాత్తుగా దేంట్లో పడిపోతున్నామో అహంకారము, గర్వం. అహంకారం అనేది ఎట్లా వస్తుంది? ఏదో కానిపిస్తే నేను పొగలేదు కదా, నేను చర్చిలో నేను పాతకాలం నుండి సంఘ పెద్దలే అదే జరగాలంట. తాము తెంగేమంటాం మనం కదా, నేనే అన్నీ చేయాలి చర్చిలో, నాదే అంట. కదా, నాకు డబ్బు ఉంది, ధనం ఉంది, నేను ఏమైనా చేయగలను.
అది మనం పనికిరాదు. తగ్గించుకునేటువంటి వ్యక్తులుగా సంఘములు, సమాజములు మనము మెలగాలి. ఈ ఉజ్జియ గొప్ప ధనవంతుడు, తర్వాత ఆస్తిపరుడు, మంచి భక్తుడు. కానీ గర్వపడి చెడిపోయాడు. ఎప్పుడైతే గర్వపడ వెంటనే అందుకొరకు నాశనములకు ముందు, గర్వములకు ముందు నాశనం. ఆ నాశనం ఏమైపోతుంది? చెడిపోతుంది. ఏమయ్యాడు? ఎందుకు చెడిపోయాడో చూద్దాం. ఈ 18-19 మనం చూస్తే ఈ ఉజ్జియ, నేను చెప్తాను వినండమ్మా. ఉజ్జియ అనేటువంటి ఈ వ్యక్తి దేవుని మందిరములో పులిపీఠము దగ్గర వారు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. ఈ మందిరాన్ని ఎవరు కట్టించారు? సొలొమోను వాళ్ళ తాత కట్టించాడు. ఉజ్జియ యొక్క తాత ఎవడు? సొలొమోను. సొలొమోను ఆ మందిరాన్ని కట్టించాడు. తర్వాత ఈయన వాళ్ళందరూ చనిపోతే రాజ్యము ఉజ్జియకు వస్తుంది. ఉజ్జియ వెళ్తాడు. ఆ యెరూషలేము మందిరాన్ని వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలు కాపాడుతూ వస్తుంటారు. ఇది మా తాత కట్టించిన మందిరం కదా, యెరూషలేము మందిరం కదా. దీంట్లో నేను కట్టను, ఇది మా మందిరం, ఇది మాది అని తెలుసుకొని అక్కడ ఈయన రాజు కదా, ప్రజలందరూ నా మాట వింటారు, సంఘం నా మాట వినదా? మనం అదే అనుకుంటాం. ఎంత పెద్ద ఉద్యోగం ఉంది, ఇంత పెద్ద ఆస్తి ఉంది, ఇంత పెద్ద డబ్బు ఉంది, నా మాట ఎందుకు వినదు సంఘం అంటాం కదా. అదే మాట ఈ ఉజ్జియ కలిగి ఉన్నాడు. సంఘం నాది, చర్చి నాది, అది కట్టించింది మా తాత, మా సొలొమోను తాత అన్నాడు ఉజ్జియ. అప్పుడు అక్కడ పాస్టర్లు, యాజకులు ఏం చేస్తున్నారట? సేవ చేస్తున్నారు. ఎక్కడ? పులిపీఠం మీద. ఆయన కూడా ఎక్కడికి వచ్చాడు? అనుకోకుండా ఎప్పుడు వచ్చేవాడు కాదు, ఆ రోజు చర్చికి వచ్చినాడు. ఎవడు? ఉజ్జియ. చర్చికి వచ్చి ఆ విధంగా కూర్చోకుండా ఏదైనా నీ మా తాతయ్య మందిరం ఇది, ఆయన అంత పెద్ద పులిపీఠం మీదకి వచ్చి వాక్యం చెప్తే నాకు లేదు అర్హత, చర్చి నాదైనప్పుడు అక్కడ ఉండి చేసే వాక్యం నాకు లేదు అనుకున్నాడేమో. ఆయన ఏం చేసినాక అక్కడ కూర్చోకుండా పులిపీఠం మీదకి దహన బలి మీదకి వచ్చి అక్కడ సేవ చేస్తున్నాడు. పాస్టర్ యాజకులు త్రోసివేసి ఆయన ఏమి ఏం చేస్తున్నట్ట? యాజక ధర్మము జరిపిస్తున్నాడు. చూడండి, ఎవరు చేసే పని? ఉజ్జియ. పాస్టర్ చేసే పని ఎవరు చేశారు? సంఘ పెద్దలు, విశ్వాసులు చేశారు కదా. తర్వాత సంఘంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, జ్ఞానం కలిగిన వాళ్ళు, అందరూ సంఘము కదా, అన్ని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు వచ్చి ఫిలిపీలకు వచ్చి ఏం చేసినారంటే పాస్టర్ను త్రోసివేసి నేను కూడా అక్కడ చేయగలను అని ఎప్పుడైతే పాస్టర్ను త్రోసివేసి అక్కడ ఆ పెత్తనము చెలాయించాడో వెంటనే ఆ గర్వం ఏం చేసింది? ఆ గర్వంతో దేవుని మందిరంలో పాస్టర్ల మీద వ్యతిరేకంగా జీవించి వారు త్రోసివేసిన వెంటనే ఆయనకేమొచ్చింది? మనకు కూడా అంతే. గర్వంలో 50 వరకు నడిపిస్తుంది మనకే తెలియదు కదా. మందిరంలో విశ్వాసులుగా ఉంటాం, భక్తులుగా ఉంటాం. మనకు కానీ కోపం వచ్చిందంటే పాస్టర్ లెక్క పెట్టము, ఎవరిని లెక్క పెట్టము. వారు జాగ్రత్త ఉండాలి. మరి పాస్టర్ల పట్ల, విశ్వాసుల పట్ల, సంఘం పట్ల చాలా వినయంతో మనం జీవించాలి. ఇక్కడ ఉజ్జియ మనం చూసాం. ఈ మందిరం నాది, చర్చి నాది కదా. తర్వాత ఏమొచ్చింది? ఆయనకి వచ్చింది అనుకోకుండా రోగం వచ్చింది. అక్కడ కూర్చొని వెళ్ళిపోయేవాడు. అప్పుడప్పుడు ఏం ఆయన కోపం ఏంటో తెలియదు కానీ పులిపీఠ మీదకి వచ్చి పాస్టర్ను త్రోసివేసి ఆయనే అక్కడ యాజక ధర్మం, ఆశ్రమ ధర్మం జరిపిస్తూ ఉంటాయి. ఆయన నొసటి మీద కుష్టి వ్యాధి వచ్చింది, కుష్టం వచ్చింది, గర్వము, నాశనం. చూడాలి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 19వ వచనం మనం చూస్తాం. 19వ వచనం, ఉజ్జియ ధూపం వేటుకు దుర్పాత్రను చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. సార్, దేవుని స్థలము మీదకి వచ్చి, పులిపీఠం మీదకి వచ్చి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి, అది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి రాకూడదు, ఇక్కడికి రాకూడదు. విశ్వాసులు కానీ సంఘటనలు కానీ ఎవరైనా పాస్టర్ తప్ప. అక్కడ ఆయన ఏం చేశాడు?
దాని దగ్గర కాకుండా అతి పరిస్థితి స్థలంలోనే ప్రవేశించాడు. అక్కడ పాస్టర్ను త్రోసివేశాడు. ఆయన ఈ పని చేస్తూ ఉంటే మళ్ళీ మామూలుగా రాకుండా ఆయన త్రోసి కోపముతో నవ్వుతుడై వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఏమో తెలియదు. సాతాను ఎందుకు ప్రేరేపించదో తెలియదు. ఒక పని మనం కూడా అంతే. సంఘంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. విశ్వాసం ఎట్టుంటారో తెలియదు, సంఘం ఎట్టుంటారో తెలియదు. కనీసం మనము బయట వాళ్ళని చూసే నేర్చుకోవాలి. సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంఘము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఇతరులకు మనము దూషణంగా హానిగా మనం ఉండాలి. ఇతరులు చూసినప్పుడు వారికి మంచిగా మనం కనపడాలి. మనం చూసి ఇతరులు చర్చ కాకుండా చేయగలి. ఏది చేసినా ఎప్పుడైనా కానీ ఆ జాగ్రత్తగా భక్తితో విధేయతతో తగ్గింపుతో కదా. తగ్గింపు ఉంటే సంఘము ఎదుగుతుంది. మనం చూసి అనేకులు ఒక ప్రారంభం చేస్తే తండ్రి ఎప్పుడు చూసిన సంఘ సరిహద్దులో చాలా చేయి. ఆశలు బాగా కష్టపడి సేవ చేయాలంటే ఏదొస్తుంది? మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం కదా. మీరు కష్టపడి ప్రార్థన చేయడమే కాదు, ఇతరులకు మనం ఏం చేయాలి? మాదిరిగా. అందుకని దేవుళ్ళారా, ఈ ఉజ్జయం మనం చూస్తాము. ఆ గర్వము, ఆ రౌద్రం అనేది ఇతనికి నాశనమునకు నడిపించేట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, వాక్యం చదువు, కంప్లీట్ చేద్దాం. 15 వచనం, 25 వచనం చదవమ్మా. 25 వచనం చదువుకుందాం. వారు క్షమించండి 19 వచనం కంప్లీట్ చేద్దాం. 19 వచనం కంప్లీట్. యాజకులు చుచ్చుచునే అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చూడండి, రౌద్రుడై అక్కడికి వచ్చాడు. యాజకుల మీద కోపం చూపి వారిని త్రోసివేశాడు. అక్కడ యాజకులు చేసే పని అతను చేశాడు. వారి మీద కోపం చూపాడు, దేవుని మీద కోపం చూపాడు. వెంటనే ఇక్కడ గర్వపడ్డాడు. అతను చేసినటువంటి తప్పు త్రోవను బట్టి దేవుడు అతని నాశనమునకు శిక్ష విధించాడు. అక్కడనే అతి పరిస్థితులలో అతనికి ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఏం చేశారు? మళ్ళీ 20 వచనములు, ప్రధాన యాజకుడైన అజర్యాయేను యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండేను. తర్వాత ఏం చేసినారు? మళ్ళీ కనుక తడుము చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టి చాలు. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని ధర్మశాస్త్ర ప్రకారము వారిని ఏం చేయాలి? వాడు అపవిత్రుడు కాబట్టి ఊరి పిలుపల అలాంటి శిక్ష పడ్డాడు. ఏదో హాస్టల్ కానీ సంఘ పెద్దలు కానీ అక్కడ కూర్చేసి కూర్చోబెట్టారు. అది కూడా కోల్పోయాడు కదా. సంఘం అంతా కూడా ప్రేమించేది, అది కూడా కోల్పోయాడు. ఏమొచ్చింది? గర్వం, అహంకారం. దీనివల్ల మళ్ళీ చర్చలోకి రాకుండా అయిపోయింది అతని పరిస్థితి. చూడండి, మనం కూడా అనుకుంటాం, మేము ప్రజలు ఇచ్చినటువంటి మర్యాదను కాపాడుకుంటున్నామా? ఆశలు ఇచ్చిన మర్యాదని కాపాడుకుంటున్నామా? సంఘంలో అదే మన మర్యాదను మనం కాపాడుకుంటే మనం హెచ్చించబడతాం. ఈ బుజ్జియ సంఘము ప్రేమించింది, మంచి మర్యాద ఇచ్చింది, ఒక మంచి స్థానంలో అతనికి స్థానం ఇచ్చారు. వాళ్ళ తాతలు కదా మందిరం, మళ్ళీ కట్టించిన మందిరం కదా, ఏదో ప్రేమించి ఒక స్థానంలో పెట్టారు. అంతా కూడా కోల్పోయాడు. దేవుడు తనని శిక్ష విధించిన వెంటనే మందిరంలోనే కాదు, కనీసము ఆ రాజ్య నగరంలో కూడా తనకి స్థానం లేకుండా తీసి ఎక్కడ పడేశారు? రాజ్య నగర అవతల్లో ఒక చిన్న గుడిసె చేసి కొట్టంలో పెట్టారంటే చచ్చిపోయేంత వరకు అక్కడనే ఉండి చనిపోయారు. ఎంత ఘోరమైన దుస్థితి. దేవుడు మరి నువ్వు నేను మనమందరం కూడా అందుకని అక్కడనే రాయబడింది. అతనిలో ఏముందంట? గర్వము, అహంకారం. రౌద్రుడు అని రాయబడింది. రౌద్రుడు, గర్వము, అహంకారం. అందుకనికే 16 వచనం మనం చూస్తే అతడు మనసును గర్వించి చెడిపోయాను. ఎవరితడు? యూదా రాజైన ఉజ్జియా మనసును గర్వించి చెడిపోయాను. తర్వాత ఒక మాట చదువుకుని మొదలు చేస్తామా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. చక్క పూర్తి చేస్తాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1, 3 వచనాలు.
ఆ రాజు బెల్షెజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షెజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాజులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఇచ్చగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగి మత్తులైరి. చూడండి, తర్వాత వారి దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. రాజు బెల్షెజరు, రాజు బెల్షెజరు. ఈ బెల్షెజర్ను మనం చూస్తే దేవుని మందిరంలో ఉన్నటువంటి పాత్రలు ఉన్నాయి. బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఉన్నాయి కదా, ప్రబోధ సంస్కారం ఉంటాయి. అలాంటి పాత్రలు తీసుకుని వెళ్ళి ఏం చేసినట్టు వాడు బయటికి వెళ్ళి ఒక మంచి గది తీసుకొని కదా, ఒక మంచి భవనం తీసుకొని అక్కడ ఈ పాత్రలు మంచి మంచి ఉంటాయి దేవుని మందిరంలో. అప్పుడు రాజులు పూజ చేయటం అంటే పరిశుద్ధులు, పవిత్రులు, యాజకులు దేవుని మందిరంలో సేవ చేయడానికి పెట్టుకుంటారు. అలాంటి పాత్రలను ఇక్కడ తీసుకొని ఫస్ట్ పట్టించారు. దేవుని మందిరం ఉన్నటువంటి పాత్రలను తీసుకొని వాటిలో మత్తు పోసుకొని తాగి ఆ విధంగా ఉండడమే కాకుండా దేవుని పాత్రలను, దేవుని ఆలయములను పాలు పట్టించడమే కాకుండా అక్కడ వాళ్ళు ఏం చేశారంట, వారి దేవతలను ఏం చేశారంట, స్తుతించుచు పొగుడుతున్నారు. చూడండి, పరిశుద్ధమైనటువంటి స్థలములో పరిశుద్ధమైనటువంటి పాత్రలను, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పాత్రలను తీసుకొని వాళ్ళు ఆ పాత్రలో మత్తు పానీయ పదార్థమును తీసుకునే కాకుండా దేవుని సన్నిధిగా ఉన్నటువంటి ఆ సన్నిధిలో వారు వారి దేవతలను స్తుతించుచు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించారు. తర్వాత కొంతమంది చెప్పారు, ఇది మంచిది కదా ఆయన, మీ తండ్రి అదే పని చేశాడు, నాశనమయ్యాడు, గడ్డి వేశాడు, అడవిలోకి వెళ్ళి గడ్డి వేశాడు. ఆయన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నీకు అదే శిక్ష అవసరం, జాగ్రత్త. దేవుని మందిరంలో పాత్రలను పట్టించావు, దేవుని మందిరంలో ఇష్టమైన చోట డ్యాన్స్ వేస్తున్నా, సింగలు వేస్తున్నా కదా, దేవుని మందిరంలో పాత్రలను తీసుకుని వెళ్ళి ఇష్టం వచ్చినట్టు నీవు వాడుతున్నావు. ఇది మంచిది కాదు, దేవుడిని శపిస్తారు, నాశనం చేస్తారు అంటే కూడా అతను వినలేదు. చూడండి, మరి ఏమయ్యాడు, ఎంత చెప్పినా వినకుండా ఏమయ్యాడో చూద్దాం. 22వ వచనం చూద్దాం. 22వ వచనం. బెల్షెజరు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎంత ఎరిగి ఉన్నాయో నీ మనస్సును అణచుకొనుక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. చాలు. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు ఈ బెల్షెజరు, ఈ బబులోను యొక్క రాజు నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు రాజు అయిన తర్వాత తన కుమారుడు బెల్షెజరు రాజ్యానికి వస్తాడు. ఈ బెల్షెజరు ఏం చేస్తాడు, తన తండ్రి లాగా ఇతను కూడా తప్పు పని చేస్తాడు. దేవుని మందిరంలో పాత్రలను కష్టపడిస్తాడు. మనం కూడా పని చేస్తాం. దేవుని మందిరంలో పాత్రలు తీసుకొని వెళ్తే కదా, లేదా ఏమన్నా కానీ మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. దేవుని మందిరంలో ఏదైనా కానీ మన సొంత పనులకు వాడుకోకూడదు. దేవుని మందిరంలో మనం చిందులు వేయరాదు, డ్యాన్సులు వేయరాదు. తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఏ పని కూడా మందిరంలో చేయరాదు. ఆ పని చేశారు వీళ్ళు. ఎవరు? బెల్షెజరు, తన దగ్గర ఉన్నటువంటి రాణులు బాగా తిని తాగి దేవుని మందిరంలో పాత్రలను కష్ట పట్టించి దేవుని ఆలయంలో దేవుని పాత్రను పాడు చేసి, నాయనా నీ తండ్రి పాపన చేసి గడ్డి వేశాడు, నాయన నువ్వు ఆ విధంగా చేస్తే దేవుడు నిన్ను నాశనం చేస్తాడు, జాగ్రత్తగా అని చెప్పినా కూడా
ఏమైనాడంట? అక్కడ మనం చదివాము, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనసును అణుచుకోక, మనసును అణుచుకోక హెచ్చించుకొని. అక్కడ మనం చూస్తున్నాము, ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివే. మనసులో గర్వపడ్డాడు, తను తాను హెచ్చించుకున్నాడు. దేవుని మందిరంలో పాత్రలను ప్రసిద్ధి పట్టించడమే కాకుండా అక్కడ తన దూతలను పొగుడుచు నాట్యం చేస్తున్నాడు. ఎంత ఘోరమైన జీవితం, ఎంత భయంకరమైన దుస్థితి. దేవుడు ఏం చేశాడు చూద్దాం, దేవుడి వాక్యం చదువుదాం. ఆ పని చేసిన కారణమును బట్టి దేవుడు అతను ఏం చేశాడో చూద్దాం. 30 వచనం. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షెజరు హతుడాయెను. శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. శత్రువులు వచ్చి అతన్ని అక్కడనే చంపారు. దేవుని ఉగ్రత బెల్షెజరు మీద పడింది. హెచ్చించుకున్నాడు, దేవుని మీద కోపపడ్డాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, గర్వించాడు, హెచ్చించుకున్నాడు. తర్వాత తమ తాను దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. బెల్షెజరు కుమారుడు, నీవు ఈ సంగతి ఎరిగి నీవు ఈ మనస్సును అణుచుకోకుండా, అణుచుకుంటే బాగుండేదేమో, అణుచుకో. ఓ క్రైస్తవుడు, ఓ విశ్వాసి, భక్తుడు, నీ మనస్సును అణచుకో, హెచ్చించుకోవద్దు, తగ్గించుకో. బెల్షెజరు తన మనసును హెచ్చించుకున్నాడు, తగ్గించుకోకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. దేవుని మందిరంలో చింది వేశాడు, దేవుని మందిరంలో పాత్రలు ప్రశ్న పట్టించాడు కదా. ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ పాత్రల మీద ఏం చేశాడంట? సరాయి, కళ్ళు కదా, పానీయ పదార్థాలను పోసుకొని చింది వేసినారంట ఇష్టం వచ్చింది. ఎంత ఘోరమైన జీవితం. అందుకని దేవుడు అతని మీద చూశాడు. వెంటనే శత్రువులకు అప్పగిస్తే అతన్ని చంపిరి, చచ్చిపోతా. గర్వం అనేది మరణమునకు నడిపించింది. చూద్దాం ఇప్పుడు. హెచ్చించుకున్న వారు ఎవరెవరు? హెచ్చించబడి గర్వించి కదా, దేవుని మాట వినకుండా, ప్రజల మాట వినకుండా, సంఘం మాట వినకుండా, ఇష్టానుసారంగా జీవించి గర్వించి అహంకారం కలిగిన వ్యక్తులు ఏమయ్యారు? నాశనము. సంఘం మాట వినకుండా, సంఘ పెద్దల మాట వినకుండా, పాస్టర్ మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే గర్వపడి అహంకారము కదా, ద్వేషం, ఈర్ష్య, అసూయ, పగ నీలో ఉంటే ఎప్పుడు ఏమైపోతావో నీకు తెలియదు. ఆ విధంగా ఉన్నవారు ఏమయ్యారు? ఇప్పుడు ఎవరెవరు ఆ విధంగా ఉన్నారు? యూదారాజైన అమత్య, తర్వాత ఇంకెవరు? యూదారాజైన ఉజ్జియా, తర్వాత బబులోను రాజు బెల్షెజరు. బబులోను రాజు బెల్షెజరు. వీళ్ళంతా ఏమయ్యారు? హెచ్చించుకున్నారు, గర్వించారు, అహంకారము వీళ్ళు ఉంది కాబట్టి వీరేమయ్యారు? పతనమైపోయారు, నాశనమైపోయారు. నాశనములకు ముందు గర్వము, తర్వాత తగ్గించుకున్న వారు ఏమయ్యారు? ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. తగ్గించుకున్నది ఎవరు? ఎవరు? సుంకరి, తర్వాత విజయము, తర్వాత బాప్టిజమిచ్చు. విజయం ఏమన్నాడు? నేను ఎన్నిక లేని వాడను, నా కుటుంబంలో నేను చివరి వాడిని. మరి పరాక్రమంతో రాయబడింది కదా, దేవుడు చెప్పాడు కదా, నీవేందుకు ఇట్లా అంటున్నావు? కానీ అర్హుడను కాదు, తగ్గించుకున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడి దగ్గరికి వచ్చేసరికి నేను ఎన్నిక లేని వాడను, తగ్గించుకున్నాను. బాప్తిసం ఇచ్చేవాను, యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చిన వ్యక్తి, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, అయ్యా ఆయన చెప్పులు మోయటానికి నేను. తర్వాత సుంకరి ఎక్కడికి ప్రార్థన చేశాడు? చర్చిలకు కాకుండా బయటనే ఉండి, అయ్యా నీ మందిరంలోనికి రావడానికి కూడా నేను అర్హుడిని కాదయ్యా, నేను పాపిని. తగ్గింపు. అలాంటి తగ్గింపు కలిగిన వారు హెచ్చించబడ్డారు. తర్వాత హెచ్చించుకున్నటువంటి యూదారాజైన అమత్య, విజయ, బబులోను రాజు బెల్షెజరు, కల్దీయుల రాజు బెల్షెజరు ఏమయ్యారు? హెచ్చించుకొని గర్వించి నాశనమయ్యారు. అందుకని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకున్నవాడు. యేసు ప్రభు దేవుడు ఏం చేశాడు? ఫిలిప్పీల పత్రిక చదివాం కదా, దేవుని స్వరూపమై ఉండి ఆ భాగ్యము ఎంచుకొనకుండా, ఆ భాగ్యము నాకొద్దు, దేవుడు లాంటి భాగ్యము నాకొద్దు, తగ్గించుకొని
కదా, తనుదాను ఎక్కువగా చేసుకొని ఈ లోకానికి వచ్చాలి. మనం ఆ విధంగా తగ్గించుకుందాం, హెచ్చించుకుందాం. పర్లోక రాజ్యానికి వారసుడిగా దేవుని దగ్గర మెప్పు పొందుకుందాం. తగ్గించుకొని పర్లోక రాజ్యానికి వారసుడిగా ఉందాం. అతి కృప భాగ్యము అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించను గాక.